జూదంపై ఆంక్షలున్నాయని తెలుసు. అందుకే తెలివిగా హైకోర్టు పేరు వాడుకున్నారు. కోర్టు వారి అనుమతితో అని ఒక బోర్డు పెట్టేశారు. న్యాయస్థానం మాటలకు వక్ర భాషను చెప్పుకుంటూ దర్జాగా క్లబ్ నడిపేస్తూ ఉన్నారు. చివరికి ఇప్పుడు నిర్వాహకుల పాపం పండింది. వాళ్ళతో పాటుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన 100 మంది పేకాట పాపారావులు కోర్టు మెట్లెక్కబోతూ ఉన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని పోతవరపాడులో ఉంది మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ క్లబ్. ఈ క్లబ్లో నిన్న సాయంత్రం పోలీసులు రైడ్ చేశారు. అక్కడ పేకాట ఆడడానికి వచ్చిన 281 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరుస్తారు. అంతేకాదు 130 కార్లు, 40కి పైగా బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అక్కడున్నారు. కొందరు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి దగ్గర మొత్తం 32 లక్షల వరకు నగదు దొరికింది. పెద్ద ఎత్తున వీళ్ల మధ్య నగదు చేతులు మారినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పేరుకే ఇది రీక్రియేషన్ క్లబ్, కానీ లోపల జరుగుతున్నది పక్కా జూదం. ఈ క్లబ్కి పర్మిషన్ ఉన్నది 13 ముక్కల పేకాటికి మాత్రమే. దానికి కూడా చాలా షరతులున్నాయి. ఎలాంటి బెట్టింగ్లు కాయడానికి వీల్లేదు. బెట్టింగ్ పూర్తిగా నిషిద్ధం. డబ్బులు చేతులు మారకూడదు. కానీ రమ్మీ ఆటకి పర్మిషన్ ఉంది అన్న పేరుతో లక్షల రూపాయల పందాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దీనిపై చాన్నాళ్లుగా ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నూజివీడు డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి బెట్టింగ్ బ్యాచ్ బెండు తీశారు. మ్యాంగో బే క్లబ్ కేసులో విచారణ ఇప్పుడు వేగవంతమైంది. నిర్వాహకులు కాట్రగడ్డ అశోక్, చేవూరి లక్ష్మణ్, అప్పారావులపై కేసు నమోదు చేశారు. 10,000, 20,000, 30,000 రూపాయలతో పూల్ గేమ్ నిర్వహిస్తూ ఉన్నారు. 5 జోన్లుగా విభజించి రోజుకి 20 లక్షల వరకు కలెక్షన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పేకాట ఆడడానికి తెలంగాణ నుంచి కార్లలో కూడా కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే వచ్చిన వాళ్ళ నుంచి లక్షల్లో వసూలు చేయడంతో పాటుగా పేకాట కోసం అప్పులు కూడా ఇస్తూ ఉన్నారు నిర్వాహకులు. 3 నెలలుగా ఈ క్లబ్ ఇలా కొనసాగుతోంది. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. వసంత్, మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పండి. పోలీసుల ఫైండింగ్స్ లో ఇంకా కొత్త విషయాలు ఏం బయటకు వచ్చాయి? అలాగే ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్న వాళ్ళకి సంబంధించి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయా? సో ప్రస్తుతం క్లబ్ నిర్వాహకులు పోలీసులు అదుపుకున్నారు, వారిని విచారిస్తున్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు కూడా ఈ మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్ ఏదైతే పోతవరపాడులో ఉందో ఆగిరిపల్లికి సంబంధించినటువంటి ఆ సమీపంలో ఈ క్లబ్ పైన పోలీసులను ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 280 మందికి పైగా పేకాట రాయలు పట్టుపడ్డారు. 130కి పైగా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 40కి పైగా బైకులను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. వాస్తవానికి పేకాట క్లబ్ నిర్వహణకు ఎటువంటి అనుమతులు ఇటు ప్రభుత్వాలు కానీ లేకపోతే కోర్టులు కానీ ఇవ్వవు. కానీ వీరు మాత్రం రీక్రియేషన్ క్లబ్ పేరుతోటి ఒక సొసైటీ ఫామ్ చేసి అందుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలో ఆర్డర్ పేరుతో ఏర్పాటు చేసి హైకోర్టు ఉత్తర్వుల మేరకు మ్యాంగో బే కల్చర్ రిక్రియేషన్ సొసైటీ నడుస్తుందనే పేరుతోటి ఈ పేకాట క్లబ్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో వారిని మొత్తాన్ని కూడా నిన్న అదుపులో తీసుకున్నారు. దాదాపు 280 మందిని దాదాపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతూ పట్టుబడినటువంటి సందర్భాలు దాదాపు 35 లక్షల రూపాయలు స్వాధీనం చేసిన ప్రస్తుతం డిఎస్పీ ప్రసాద్ మనతో ఉన్నారు. సరే, ఏంటి ఇంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నటువంటి వారిని పట్టునటువంటి హిస్టరీ ఏపీలో ఇప్పటివరకు లేదనుకోండి. ఒకేసారి ఏంటి, ఎవరు నడుపుతున్నారు ఇదంతా, ఎవరున్నారు వీటి వెనక? ఇక్కడ ఈ మ్యాంగో క్లబ్ రిసార్ట్స్కి సంబంధించి కాట్రగడ్డ అశోక్ అని ఒక ఆయన, తర్వాత ఒక లక్ష్మణ్ గారు అని ఒక ఆయన, అలాగే ఒక కిలారు అప్పారావు గారిని ఒక సీనియర్ సిటిజన్ ఒక ఆయన, వీళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏమిటంటే మాకు హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మేము నడుపుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక విధమైన ప్రోపగాండా చేయడం వల్ల కొంతమంది జోదర్లు ఈ ఆగిరిపల్లి మండలానికి సంబంధించి పక్కనున్న డిస్టెంట్లో దీంట్లో ఖమ్మం, అశ్వరావుపేట, ఇవి మనకి తెలంగాణ సైడు కొన్ని విలేజెస్ ఉన్నాయి, అలాగే పట్టణాలు ఉన్నాయి. అటునుంచి ఎక్కువ మంది వచ్చి దగ్గరికి అంటే పట్టుబడిన వాళ్ళు 25% దాకా మనకేమో తెలంగాణ వాళ్ళు కనపడుతున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది, ఇంతకాలం పోలీసులకు తెలియలేదా సార్? లేదంటే పోలీసులను మభ్య పెట్టారా? ప్రభుత్వానికి కూడా ఈ వ్యవహారం తెలియకుండా క్లబ్ నిర్వహిస్తున్నారు అనుకోవాలా సార్?
అంటే ఒకటి మనకి కోర్టు ఆర్డర్ అనేది ఒక ప్రతిబంధకంగా ఉన్నది ఉంటే దాని మీద మేము దాని రివిజన్కి కూడా మళ్ళీ మేము కోర్టులో వేసి దాంట్లో మాకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్న తరుణంలో వీళ్ళు ఇంకా ఎక్కువగా చేయడంతో మేము దాని మీద రైట్ చేయాలి. అంటే రీక్రియేషన్ క్లబ్కి పేకాట క్లబ్కి చాలా తేడా ఉంది. ఇక్కడ రీక్రియేషన్ క్లబ్ పేరుతో పేకాట క్లబ్ నడుపుతున్నారు కదా, అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటండి, ఇప్పుడు ఏంటంటే రిక్రియేషన్ క్లబ్ అంటే ఏంటంటే పేకాటతో పాటు కొంతమంది ప్లే కార్డ్స్ గేమ్ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఈ యొక్క రిక్రియేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. అవి ఏ విధంగానంటే మామూలు స్విమ్మింగ్ కానీ, లేకపోతేనేమో ఈ సంక్రాంతికి ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ జరుపుకోవడం కానీ అలాంటివి ఉంటాయి. న్యూ ఇయర్కి ఫంక్షన్ జరుపుకోవడం కానీ ఉంటాయి. దీన్ని ప్రత్యేకంగా ఏంటంటే రిక్రియేషన్ క్లబ్ యొక్క ముసుగులో పేకాట ఆడటం అనేది ఆర్గనైజర్స్కి అది పరిపాటిగా మారినట్టు. ఇందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నారు సార్? పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సార్? మాకు పొలిటీషియన్స్ కానీ ఎవరికైనా దొరకలేదండి. నేను ముందు నుంచి చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. తెలంగాణ నుంచి మాత్రం కొంతమంది బయట వచ్చారు. వాళ్ళు కూడా పొలిటీషియన్స్, అక్కడ పొలిటీషియన్స్ కాదు. సార్ ఏంటి ఇంతకాలం తెలియకుండా జరిగింది అనుకోవాలా? అంటే లక్షల్లో చేతులు మారుతూనే మీరు దాడి చేసినప్పుడు స్వయంగా మీరే చెప్పారు 35 లక్షల రూపాయలు సీజ్ చేసామని. ఇంకా రోజుల వరకు 32 లక్షలు మీకు తెలియకుండా ఇదంతా ఎంతకాలం జరుగుతుంది అనుకోవాలా అనేది క్వశ్చన్. అంటే ఆర్డర్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ఆర్డర్ అనేది మాకు కొంచెం ప్రతిబంధకంగా ఉంది. ఆ ప్రతిబంధకాన్ని తొలగించేసుకున్న తర్వాత మేము చేసిన తర్వాత దాంట్లో సత్కృతులు. సార్ ఇప్పుడు ఈ వాహనాలు వీళ్ళందరినీ ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు? ఎంతసేపట్లోపు ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది సార్? ఎంతమంది పోలీసు బృందాలు బలగాలు ఈ మొత్తం వ్యవహారంలో తెరవనుకుని మానిటర్ చేసి వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు? ఇప్పుడు ఇది ఇట్స్ ఏ ప్రాసెస్, చాలా కొంచెం లెంతీ ప్రాసెస్. అవడానికి సమ్మరీ ట్రయల్ కేసు అయినా సరే లెంతీ ప్రాసెస్ ఉంటుంది. 4-5 చోట్ల మహజర్స్ రాయవలసి వస్తుంది. దానికి సంబంధించి ఏదైనా సరే ₹1 అయినా సరే దట్ హ్యాస్ టు బి సీజ్డ్ ప్రాపర్లీ. అది కోర్టు ముందు పెట్టవలసింది వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మరి ఈ యొక్క మహజర్స్ అన్ని తయారు చేసుకొని, అలాగే ఎవరినైతే మనం అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళి మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకొని చేస్తున్నాం. సార్ ఈ క్లబ్కి సంబంధించి ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వీళ్ళు ఒబే చేస్తూ ఈ రకంగా నడుస్తున్నారు, వీటిపైన కూడా మీరు కోర్టుకి ఏమైనా ఈ వ్యవహారాలను తీసుకొని వెళ్తారా? దాదాపు 33 లక్షల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు. 280 మంది నిబంధనల నుంచి ప్యాకెట్ ఆడటం అంటే కూడా చిన్న విషయం కాదు. ఈ వ్యవహారాన్ని కూడా కోర్టు దృష్టికి వివరిస్తారా మొత్తం ఈరోజు జరిగినటువంటి పరిణామాలతో? మేము ఆల్రెడీ దీని మీద రివ్యూ పిటిషన్ హానరబుల్ హైకోర్టు వారి యొక్క దీంట్లో వేసాము. ఆ రివ్యూ పిటిషన్ అప్పుడేమో ఆల్రెడీ విచారణలో ఉంది. ఆ విచారణ జరుగుతున్న తరుణంలో ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ప్యాకెట్ని మేము పట్టుకోవడం అనేది, ఆ పట్టుకున్న దానికి మా సైడ్ నుంచి మేము కరెక్ట్ లైన్స్లో ఉన్నామని చెప్పి అది రుజువు అవుతుంది. ఇది ప్రస్తుతం డిఎస్పీ ప్రసాద్ చెప్తుంది. దాదాపుగా ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు కావచ్చు, వారంతా కూడా ఈ ప్యాకెట్ క్లబ్కు రోజు రెగ్యులర్గా వస్తున్నట్టు కూడా మనకి స్థానికుల నుంచి సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఈ 280 మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని లోపల వారి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. వారి నుంచి దాదాపు లక్షలాది రూపాయలు అమౌంట్ని కూడా సీజ్ చేశారు. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరు వీటి వెనుకున్నారనే దానికి సంబంధించి కీలక ఆధారాలు కూడా రాబడుతున్నారు. మనకు సమాచారం ప్రకారం లక్ష్మణ్, అశోక్తో పాటు అప్పారావు అనేటటువంటి ముగ్గురు క్రియాశీలకంగా ఈ మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీని నడుపుతున్నారు. కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కు వక్ర భాషను చెప్తూ లక్షలాది రూపాయలు చేతులు మారుస్తున్నట్టు కూడా ఎప్పటికీ గుర్తించారు. కాబట్టి వారిపైన కూడా అవసరమైతే హైకోర్టులో ఈ వ్యవహారాన్ని వివరిస్తామంటూ కూడా చెప్తున్నారు. దాదాపు వందలాది సంఖ్యలో వాహనాలు కూడా మనం చూడొచ్చు. తెలంగాణకు సంబంధించినటువంటి వాహనాలు మనకి చాలా క్లియర్గా కూడా విజువల్స్లో కూడా కనిపిస్తాయని, దాదాపు వందల సంఖ్యలో వాహనాల మొత్తాన్ని కూడా తీసుకొని అక్కడి నుంచి అంటే ఖమ్మంతో పాటు ఇటు హైదరాబాద్ మిగతా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా ప్యాకాట్ కోసమే ప్రత్యేకించి ఇక్కడి వరకు వచ్చారు. దాదాపు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ ప్యాకాట్ ఆడుతున్నట్టుగా గుర్తించి ఇక్కడికి వచ్చారు. మొత్తం ఒక రకంగా చెప్పాలి అంటే దాదాపు ప్యాకాట్ క్లబ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మందు బాటిల్స్తో పాటు మందు విందు మొత్తం అన్నీ కూడా ఇక్కడ క్లబ్ నిర్వాహకులే ఏర్పాటు చేసినట్టుగా మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాడులు చేశాం. వారికి సంబంధించినటువంటి అన్ని వివరాలు
సేకరించాం. వారందరినీ కూడా అదుపులో తీసుకున్నాం. వారిని ఈరోజు సాయంత్రం కోర్టులో హాజరుపరుస్తాం. దాదాపు 135కి పైగా కార్లను సీజ్ చేశాము. 280 మందిని అదుపులో తీసుకున్నాం. 33 లక్షల రూపాయలను స్వాధీనం చేస్తున్నాం. బైకును కూడా స్వాధీనం చేస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం వారందరికీ సంబంధించి ఈరోజు నూజివీడు కోర్టులో హాజరుపరుస్తాము. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఒక క్లబ్లో దాదాపు 280 మందిని అదుపులో తీసుకున్న సందర్భం ఇప్పుడు కూడా లేదు. కాబట్టి వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. హైకోర్టు కూడా ఈ వ్యవహారాన్ని తీసుకొని వెళ్తామంటూ కూడా ఇటు పోలీసులు కూడా తేల్చి చెప్తాం. రైట్, థ్యాంక్ యూ వసంత్.